హోసన్న మినిస్ట్రీస్ ఆవిర్భవించి జూలై 7వ తేదీన 50 సంవత్సరాలలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా సహకరించిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని దైవ సేవకులు అబ్రహాం, జాన్ వెస్లీ, ఫ్రెడ్జీ పాల్, రమేష్ అన్నారు. స్థానిక గోరంట్లలోని హోసన్న మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దైవజనులు హోసన్న 1948 సంవత్సరంలో నెల్లూరులో పుట్టి ఆ తర్వాత 18 ఏళ్లలో దేవుడి సేవ నిమిత్తం 1968లో సేవ చేయడం ప్రారంభించారని తెలిపారు. 1977లో జూలై 7వ తారీఖున గుంటూరు, అమరావతి మధ్యలో లేమల్లె 14 మైళ్ళలోని దైవ క్షేత్రంలో ఒంటరిగా సేవ ప్రారంభించారని చెప్పారు. నాటి నుండి నేటి వరకు 50వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. 7వ తారీఖు ఉదయం నుండి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు హోసన్న మినిస్ట్రీస్ సేవకులు, సేవకురాళ్లు అందరికీ సేవకుల సదస్సు ఉంటుందని చెప్పారు. ఈ సేవా సదస్సులో ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు, సందేశాలు ఉంటాయని తెలిపారు. పత్రికాముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పరంగా సహకరించిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులు అందరికీ, అలాగే పత్రికా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్దామని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులందరికీ విదితమే. దైవజనులు యేసన్న గారు 1948లో నెల్లూరులో పుట్టి ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో దేవుని సేవ నిమిత్తం బయలుదేరి 1968 సంవత్సరంలో సేవకు వెళ్ళడం, అలాగే 1977 గుర్తుపెట్టుకోండి, 1977 జూలై 7వ తారీఖున గుంటూరు, అమరావతి మధ్యలో లేమల్లె 14 మైల్ ప్రస్తుతం దయాక్షేత్రంలో ఒంటరిగా సేవ ప్రారంభించారు. నాటి నుంచి ఇది 50వ వసంతంలో అడుగు పెట్టబోతున్నాం. వాస్తవంగా 7వ తారీఖు జూలై నెల పెట్టాలి, కానీ రేపు 7వ తారీఖు ఉదయం నుంచి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు హోసన్న మినిస్ట్రీస్ సేవకులు, సేవకురాలందరికీ ఇక్కడ సేవకుల సదస్సు ఎడతెరిపి లేకుండా. మరి హోసన్న మినిస్ట్రీస్ని దేవుడు దైవజనులు యేసన్న గారి ద్వారా ఒంటరిగా యేసన్న గారు ఉన్నప్పుడు స్థాపించబడి, మరి ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు ఈ సేవను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఈ విధంగా 50 సంవత్సరాలు ఒక గోల్డెన్ జూబ్లీని జరుపుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ప్రసాదించారు. మరి ప్రారంభం అల్పమైన, ముగింపు మహిమకరంగా ఉంటుందని వాక్యంలో రాయబడిన ప్రకారం కొద్దిగా ఆరంభించిన ఈ పరిచర్య దేవుడు ఈరోజు తెలుగు రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతా ఈ పరిచర్య వ్యాప్తి చెందడానికి ప్రభు సహాయం చేశారు. మరి పరిచర్య ఇంత ప్రగతి పదంలో సాగిపోవడానికి మరి ఎంతోమంది దైవ సేవకులు, మరి దేవుడు హోసన్న మినిస్ట్రీస్కి ఇచ్చిన మరి విశ్వాసులందరూ కూడా ప్రేమించి, ప్రోత్సహించి, ప్రార్థన చేసి మరి వారి సహకారాన్ని అందించడం వల్ల దేవుని మహాకృప వలన నానాటికి ఈ సేవ అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా సాగిపోవడానికి ప్రభు సహాయం చేశారు. అందును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించడానికి, మరి పరిచర్య ప్రేమించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రార్థన చేయండి. రాబోయే కాలంలో మరి పరిచర్య మరింతగా దేవుడు ఆశీర్వదించి, దైవజనులు యేసన్న గారు ప్రయాసంతో ప్రారంభించిన ఈ పరిచర్య ప్రభు రాకడ వచ్చేంత వరకు నిలిచి ఉండినట్లుగా, మరి పరిచర్య మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండేటట్లుగా మీరు ప్రార్థన. హోసన్న మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవజనులు యేసన్న గారిని దేవుడు ఏర్పరచుకున్నారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం వారు దేవుని ద్వారా దర్శనం పొందినటువంటి వారు. బైబిల్లో కూడా వ్రాయబడింది. పౌలు గారు చెప్తారు, ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాలేదు అని చెప్తారు. అలాగే ఒక దర్శనం ప్రకారంగా వారు రక్షించబడటం, అలాగే దేవుని పిలుపును, దర్శనాన్ని కలిగి ఒక ప్రతిష్టత కలిగి సేవ చేసినటువంటి వారు లేమల్లె అనే ప్రాంతంలో ఒంటరిగా ప్రారంభించారు గత 50 సంవత్సరాల క్రితం. ఆ ఒంటరిగా వారు చేసినటువంటి ఆ పరిచర్యలో ఎక్కడా కూడా దర్శనానికి, పిలుపుకి అవిధేయతను చూపకుండా వారు నడిపించబడినటువంటి వారు. వారి ద్వారా ఈ రోజున వేల మంది దైవ సేవకులు ఈ హోసన్న మినిస్ట్రీస్లో చేర్చబడటం, మాలాంటి వాళ్ళు దైవజనులు కూడా, అలాగే వేల లక్షల కుటుంబాలు హోసన్న మినిస్ట్రీస్లో చేర్చబడటం ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత్